డిబేట్ చేసాం. విజయవాడ గుంటూరు మధ్యలో రియల్ ఎస్టేట్ ఆడ పుంజుకుంది ఇప్పుడు. అప్పుడు పూర్తి మధ్యలో ఆపేసిన విల్లాలు అపార్ట్మెంట్లు అవి ఇప్పుడు పూర్తి చేయడానికి తిప్పలు పడుతున్నారు. ఆనాడు ఉన్న రేట్లు వాళ్ళు లేవు. ఇప్పటికి కూడా రియల్ ఎస్టేట్ భూమి ఈవెన్ నిన్న ఈ చట్టబద్ధత తర్వాత ఏమైనా ఎగబడుతుంది అంటే ఏం కనిపించట్లా. కావాలి ఇంకా ఏదో భూమి రావాలి ఇక్కడ. అది ఒక మీరు చెప్పినట్టు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మీద రాదు. అది పెద్దగా హాస్పిటల్ కూడా కడతారు రేపు పొద్దున్న నాకు తెలిసి. పెద్దగా రాదు వాటికి. ఇప్పుడు ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఎప్పటి నుంచి ఉంది, దాని చుట్టూ ₹4 రేటు పెరిగి ఉంటది. అంతేగాని అదొక హబ్ అయిపోలేదు కదా. మణిపాల్ హాస్పిటల్ మీకు తెలుసు విజయవాడ బ్యారేజ్ దాటగానే వస్తుంది, కనకదుర్గ వారం దాటగానే. ఏమైంది ఆ చుట్టుపక్కల భూములు? అంతకుముందు రేటు కొంచెం రూపాయి పెరిగి ఉంటది అంతే. అదేమన్నా హబ్బుగా తయారైందా? అవి ఒక నడుస్తుంది. ఇప్పుడు ముళ్ళపూడి ఉషా ఉంది హైదరాబాద్, ఆ ప్రాంతంలో 4 ఇళ్ళు చుట్టుపక్కల పెరుగుతాయి. ఈ పేరు చెప్పుకుని 4 భూములు అమ్ముకుంటారు. కానీ కూకట్పల్లి రేంజ్ దానికి రాదు కదా ఇప్పట్లో. కాస్ట్ అక్కడ బెటర్ హైదరాబాద్ అవుట్స్కట్స్. ఇక్కడ వచ్చేటప్పటికి ఇది టైం తీసుకుంటుంది. ఎంత తీసుకున్నా ఇక్కడ సమస్య ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేయడమే రాంగ్ అంటున్నా నేను. ఆంధ్రాలో మనం చేస్తున్న తప్పు ఏంటంటే అతి లెక్క చూపెట్టడం. నువ్వు ఐఏఎస్ అవుతానని చెప్పి ఒక క్లర్క్ ఉద్యోగం చేస్తే అది దాన్ని ఏమంటారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం. దాన్ని గొప్పగా అని చెప్తే ఎట్లాగా? అలాగే అసలు నువ్వు ఎక్స్పెక్టేషన్ పెట్టద్దు. రైట్, వస్తుందమ్మా, ఎదగాలని కోరుకుందాం అని చెప్పు. 15 ఏళ్ళు నాకు ఇచ్చేయి, 25 ఏళ్ళు నాకు ఇచ్చేయి. ఇవ్వడానికి వాళ్ళెవరు, తీసుకోవడానికి నువ్వెవడివి బేసిక్ గా. ఇంకోటి రాజధానిలో పెరిగిపోతుంది కాబట్టి మేమందరం కడుపు మార్చుకుని నీకే పెడతాం అనడానికి ఇదేం మహాభారతంలో శకుని వ్యవహారం కాదు కదా. మహాభారతంలో శకునికి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వాళ్ళకి అని తలా వేసిన ఒక